వియత్నాం విహారయాత్ర తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. వియత్నాం బోటు బోల్తా ఘటనలో 15 మంది భారతీయ పర్యాటకులు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో ఏపీకి చెందిన పలువురు మృతి చెందారు. మచిలీపట్నంకు చెందిన ప్రముఖ వ్యాపారి కిషోర్ భార్య జయశ్రీ మరణించారు. కిషోర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక కడప జిల్లాకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్ ప్రమాదంలో మరణించారు. Bạn muốn anh gửi anh video đó, bạn muốn cũ nè. Cũ hả? Chú Hải chạy. Hello. Bạn muốn anh gửi anh video đó, bạn muốn cũ nè. వియత్నాం ప్రమాదంపై ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు సహాయం అందించాలని సూచించారు. Hết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà. Quay lại trong clip coi. Chóc luôn á, trong chết lắm, đậu mẹ chết lời luôn, trong chết lắm. Má còn kẹt cái chổng nhiều lắm. ఇక ప్రమాద స్థలంలో భయానక పరిస్థితులు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ సదుపాయాలు లేవని చెప్పారు. బోటు సామర్థ్యానికి మించి పర్యాటకులను ఎక్కించారని, ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించలేదని తెలిపారు. ఈ ప్రమాద సమయంలో బోటులో మొత్తం 32 మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో గాలింపు చర్యలు చేపట్టారు. 21 మంది పర్యాటకులను కోస్ట్ గార్డ్స్ రక్షించారు. ఇక అత్యవసర సమాచారం కోసం భారత ఎంబసీ హెల్ప్ లైన్ నెంబర్లను విడుదల చేసింది. Bạn muốn anh gửi anh video đó, bạn muốn cũ nè. Cũ hả? Chú Hải chạy. Hello. Bạn muốn ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ వ్యాపార భాగస్వాములకు ఏర్పాటు చేసిన విహారయాత్రలో భాగంగా వీరందరూ వియత్నాంకు వెళ్లారు. ఈ క్రమంలో హాలాండ్ బేలో స్పీడ్ బోట్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విదేశీయులతో పాటు పలువురు భారతీయులు మరణించారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. శుభం, వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 15 మందికి పైగా కూడా మరణించిన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. అత్యధికంగా 36 మంది బోటు ప్రమాద సమయంలో ఉంటే మొత్తం 32 మంది భారతీయులే ఉన్నారు. మిగతా విదేశీయులు కూడా పలువురు ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు మృతి చెందిన వారిలో ఇప్పటి వరకు 15 మందికి పైగా కూడా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తింపించినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు కూడా అటు మచిలీపట్నానికి సంబంధించి జయశ్రీ ఆమె భర్త పరిస్థితి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా జయశ్రీ అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇక కడపకు చెందిన శ్రీధర్ అనే మరో డిస్ట్రిబ్యూటర్ కూడా ఉన్నారు. వీరంతా కూడా ఒక ప్రముఖ మొబైల్ కంపెనీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నారు. దాదాపు వివిధ ప్రాంతాల నుంచి 250 మందికి పైగా కూడా వియత్నాం వెళ్ళినట్టు తెలుస్తుంది. వారంతా కూడా బోట్లో ప్రయాణిస్తున్న సందర్భంలో కావచ్చు, వివిధ రూపాల్లో ఒక్కొక్కరు కొందరు మంది బోట్లలో ఎక్కి వారు ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుని తెలిసింది. సముద్రం మీదకి వెళ్ళిన సందర్భంలో ఒక్కసారిగా అలల తాకిడికి బోటు తిరిగి పూర్తిగా కూడా పడిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రమాద సమయంలో పూర్తిగా కూడా చూడొచ్చు విజువల్స్ అంతా కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా లైవ్ జాకెట్లు కూడా ధరించలేని పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుంది. బోటు యాజమానులు ఎవరు కూడా ఎవరికి లైవ్ జాకెట్లు లేకపోవడం, కొత్త ప్రాంతం ఎవరు కూడా అంచనా వేయలేకపోవడం కూడా చాలా దురదృష్టమైన ఘటనగా చెప్పాల్సి ఉంటుంది. హృదయ విదారకమైన సంఘటనగా చెప్పాల్సి ఉంటుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటి వరకు 15 మందికి పైగా కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. మరో 21 మందిని కూడా అటు వియత్నాంకి సంబంధించిన కోస్ట్ గార్డులతో పాటు బోట్తో పరిసర ప్రాంతాల్లో ఉన్న మరికొంతమంది కూడా వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. ఒడ్డుకు తీసుకొచ్చి వారందరినీ కూడా వారి గుండెల పైన
ప్రెజర్ చేసి వారిని బతికించే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ కూడా ఇప్పుడు అందరిని కూడా కలిచివేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 15 మందికి పైగా కూడా మృతి చెందారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అటు కడప ఇటు మచిలీపట్నానికి సంబంధించిన ఇద్దరు మృతి చెందినట్టు అధికారికంగా సమాచారం అందుతుంది. మరోవైపు మచిలీపట్నానికి సంబంధించిన జయశ్రీ భర్త కూడా కొంత విషమమైన పరిస్థితి ఉందనేది కూడా చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే వియత్నాంలో ఉన్న భారత రాయబారి కార్యాలయం ఎప్పటికప్పుడు కూడా ఈ పరిస్థితిని మానిటరింగ్ చేస్తుంది. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. 24/7 సంబంధించిన ఒక కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా వియత్నాంలో ఉన్న భారత రాయబారి కార్యాలయంతో కూడా సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడి నుంచి ఏ ప్రాంతాల నుంచి ఏ రాష్ట్రాల నుంచి ఎంతమంది వెళ్లారనేది కూడా ఒక లిస్టు కూడా తీస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి 3 ఉంటే అందులో 2 చనిపోయినట్టు, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. కాసేపు క్రితమే ఏపీ భవన్ అధికారులతో కూడా మంత్రి నారా లోకేష్ ఫోన్లో మాట్లాడి కొంత ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్న వారి యొక్క ఆధారాలు, వాటికి సంబంధించిన డేటాతో పాటుగా ముఖ్యంగా భారత్లో ఉన్న అంటే ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న ఢిల్లీలో ఉన్న ఎంబసీ కావచ్చు, ఢిల్లీలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖతో కూడా ఎప్పటికప్పుడు కూడా మాట్లాడుతూ అదేవిధంగా అక్కడ ఉన్న వారిని కావచ్చు, ప్రధానంగా రాష్ట్రం సంబంధించిన వారిని కూడా తిరిగి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే వీళ్ళంతా కూడా విహారయాత్రకు వెళ్లారు. విహారయాత్రలో ఉన్న భాగంగా సందర్భంలోనే కొంత అలల తాకిడికి అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఎక్కువ మంది అంటే కెపాసిటీకి మించి మరి బోట్లో ప్రయాణికులను ఎక్కించిన పరిస్థితి ఉంది. టూరిస్టులందరినీ కూడా ఒకటే బోట్లో వారందరినీ కూడా తీసుకెళ్లిన పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. అలల తాకిడి ఎక్కువగా ఉంది. దాని అంచనా వేయకుండా నేరుగా బోట్ డ్రైవర్ నిర్లక్ష్యం వైఖరి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 15 మందికి పైగా కూడా మృతి చెందినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం బోటు ప్రమాదం జరుగుతున్న సందర్భంలో 36 మంది ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. అందులో 21 మందిని ఇప్పటివరకు రెస్క్యూ చేసినట్టు తెలుస్తుంది. వారందరినీ కూడా తీసుకువచ్చి కోస్ట్ గార్డ్స్ అంతా కూడా కొంత ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తం అవ్వడం, మరోవైపు మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించిన అంశాలు కూడా కొంత అక్కడ ఆ సదుపాయాలు కూడా లేని పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. అత్యంత హృదయ విదారకరమైన సంఘటనగా చెప్పాల్సి ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. ఒక్కొక్కరిగా మునిగిపోయిన సందర్భం కావచ్చు, వారి యొక్క ఆర్తనాదాలు కావచ్చు, తమను రక్షించాలంటూ వాళ్ళు చేస్తున్న ఆర్తనాదాలు కావచ్చు, మరోవైపు ఎవరికి కూడా లైవ్ జాకెట్ లేకపోవడం. ముఖ్యంగా ఇట్లాంటి పర్యాటక ప్రాంతాల్లో బోట్లోనే నేరుగా వారికి సంబంధించిన లైవ్ జాకెట్స్ ఉంటాయి, కానీ అట్లాంటి సంబంధించిన చర్యలు ఎక్కడ కూడా కనిపించడానికి పరిస్థితి నెలకొందని దేశం వెళ్ళిన పరిస్థితి ఉందని చెప్పాల్సి ఉంటుంది. వియత్నాంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వారే కేవలం 14 మంది ఉన్నారు. మృతుల్లో 15 నుంచి 16 మంది ఉంటే ఒక తమిళనాడుకు చెందిన వారే మెజార్టీ సభ్యులు ఉన్నారనేది కూడా చెప్తున్నారు. మెజార్టీ సంఖ్యకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లంతా కూడా తమిళనాడుకు సంబంధించిన వారు మృతుల్లో వాళ్ళే అత్యధికంగా ఉన్నారని చెప్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశంలో మాత్రం ఇప్పటివరకు ముగ్గురు చనిపోతే అందులో ఇద్దరు చనిపోతే అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. ఇక మచిలీపట్నానికి సంబంధించి జయశ్రీ ఆమె భర్త పరిస్థితి కొంత విషమంగా ఉంటే మరోవైపు కడపకు చెందిన శ్రీధర్ కూడా మృతి చెందిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పాల్సింది. మొత్తం ఏపీకి సంబంధించిన వారి 3 డేటా కూడా తెలుస్తుందని చెప్పాల్సి ఉంటుంది. వారి కుటుంబ సభ్యులు కూడా ఎవరెవరైతే వియత్నాం వెళ్ళారో టీంకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వారికి సంబంధించిన బంధువులు కూడా ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులు ఇంకెవరెవరు ఉన్నారనేది కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు రాయబార కార్యాలయంతో కూడా చర్చలు జరుపుతుంది. వియత్నాం ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. వీలైనంత తొందరగా అంటే ఎక్కడైతే విషమంగా పరిస్థితితో వారికి సంబంధించి వారికి హాస్పిటల్లో చికిత్స అందించడంతో పాటు మరణించిన వారికి సంబంధించిన వారి డెడ్ బాడీస్ కావచ్చు, వారికి సంబంధించిన ఘటన ఏ విధంగా జరిగింది, ఘటనకు బాధ్యులను చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు వారి యొక్క మృతదేహాలను భారత్కు తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా కూడా కొంత నిర్లక్ష్యం, బోటు యాజమానుల యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలల తీవ్రత ఎక్కువైనప్పుడు కూడా కావాలనే బోటుని నేరుగా సముద్రంలోకి తీసుకువెళ్లిన పరిస్థితి నెలకొంటుంది. ఒక్కొక్కరి మృతదేహాలను తీసుకువచ్చి వారిని బతికించే ప్రయత్నం చేసిన విజువల్స్ని ఇప్పుడు మనం చూడొచ్చు. ఖచ్చితంగా కూడా అత్యంత విషాదకరమైన ఘటనగా కూడా చెప్పాల్సి ఉంటుంది. మంత్రి నారా లోకేష్ కాసేపటి క్రితమే ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్తో కూడా మాట్లాడిన పరిస్థితి నెలకొంది. దాదాపు ఢిల్లీలో ఉన్న భారత విదేశాంగ శాఖతో కూడా అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు ఇంకెంతమంది ఉన్నారని సంబంధించిన డేటాను కూడా కలెక్షన్ చేయాలి. వారు ఎందుకు ఆ పర్యటనకు వెళ్లారు, దాంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా కొంత అధికారులు కూడా సమాచారాన్ని తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. శుభం. థ్యాంక్ యూ సతీష్.